హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో ప్రతిరోజు మనం ఉపయోగించే వాక్యాలను ఇంగ్లీష్లో నేర్చుకుందాం. నా వీడియోని మీరు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి. నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, మరియు లైక్ చేయండి, షేర్ చేయండి. లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. ఫస్ట్ వన్, నువ్వు ఎక్కడ పని చేస్తున్నావు? నువ్వు ఎక్కడ పని చేస్తున్నావు? ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో వేర్ ఆర్ యూ వర్కింగ్, వేర్ ఆర్ యూ వర్కింగ్ అంటే నువ్వు ఎక్కడ పని చేస్తున్నావు. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, మీ తల్లిదండ్రులు ఎలా ఉన్నారు? మీ తల్లిదండ్రులు ఎలా ఉన్నారు? ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో హౌ ఆర్ యువర్ పేరెంట్స్, హౌ ఆర్ యువర్ పేరెంట్స్ అంటే మీ తల్లిదండ్రులు ఎలా ఉన్నారు. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, నువ్వు మీ తల్లిదండ్రులతో నివసిస్తావా? నువ్వు మీ తల్లిదండ్రులతో నివసిస్తావా? ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో డూ యూ లివ్ విత్ యువర్ పేరెంట్స్, డూ యూ లివ్ విత్ యువర్ పేరెంట్స్ అంటే నువ్వు మీ తల్లిదండ్రులతో నివసిస్తావా. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, నువ్వు ఒంటరిగా నివసిస్తావా? నువ్వు ఒంటరిగా నివసిస్తావా? ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో డూ యూ లివ్ ఎలోన్, డూ యూ లివ్ ఎలోన్ అంటే నువ్వు ఒంటరిగా నివసిస్తావా. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, మీరు కాఫీ తాగరా? మీరు కాఫీ తాగరా? ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో డోంట్ యూ డ్రింక్ కాఫీ, డోంట్ యూ డ్రింక్ కాఫీ అంటే మీరు కాఫీ తాగరా. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, నువ్వు పాలు ఎందుకు తాగవు? నువ్వు పాలు ఎందుకు తాగవు? ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో వై డోంట్ యూ డ్రింక్ మిల్క్, వై డోంట్ యూ డ్రింక్ మిల్క్ అంటే నువ్వు పాలు ఎందుకు తాగవు. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, నువ్వు ఎప్పుడు నిద్రలేచావు? నువ్వు ఎప్పుడు నిద్రలేచావు? ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో వెన్ డిడ్ యూ వేకప్, వెన్ డిడ్ యూ వేకప్ అంటే నువ్వు ఎప్పుడు నిద్రలేచావు అని. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, అతనికి ఏమయ్యింది, అతనికి ఏం అయ్యింది? ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో వాట్స్ రాంగ్ విత్ హిమ్, వాట్స్ రాంగ్ విత్ హిమ్ అంటే అతనికి ఏమయ్యింది. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, అతడు రేపు ఇక్కడికి వస్తాడా? అతడు రేపు ఇక్కడికి వస్తాడా? ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో విల్ హీ కమ్ హియర్ టుమారో, విల్ హీ కమ్ హియర్ టుమారో అంటే అతడు రేపు ఇక్కడికి వస్తాడా. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, నీకు అర్థమైందా, నీకు అర్థమైందా? ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో డిడ్ యూ అండర్స్టాండ్, డిడ్ యూ అండర్స్టాండ్ అంటే నీకు అర్థమైందా. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, మీ ఆఫీస్ ఇక్కడి నుండి ఎంత దూరం? మీ ఆఫీస్ ఇక్కడి నుండి ఎంత దూరం? ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో హౌ ఫార్ ఈజ్ యువర్ ఆఫీస్ ఫ్రమ్ హియర్, హౌ ఫార్ ఈజ్ యువర్ ఆఫీస్ ఫ్రమ్ హియర్ అంటే మీ ఆఫీస్ ఇక్కడి నుండి ఎంత దూరం. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, మీరు ఇక్కడ ఎంతకాలంగా నివసిస్తున్నారు? మీరు ఇక్కడ ఎంతకాలంగా నివసిస్తున్నారు? ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ లివింగ్ హియర్, హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ లివింగ్ హియర్ అంటే మీరు ఇక్కడ ఎంతకాలంగా నివసిస్తున్నారు. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, ఈరోజు ఏ వారం, ఈరోజు ఏ వారం? ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో వాట్ డే ఈజ్ ఇట్ టుడే, వాట్ డే ఈజ్ ఇట్ టుడే అంటే ఈరోజు ఏ వారం. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, ఈరోజు ఏ తేదీ, ఈరోజు ఏ తేదీ? ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో వాట్ డే ఈజ్ ఇట్ టుడే, వాట్ డే ఈజ్ ఇట్ టుడే
అంటే ఈరోజు ఏ తేదీ. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, ఈరోజు హాలిడేనా. ఈరోజు హాలిడేనా. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఈజ్ ఇట్ ఏ హాలిడే టుడే. ఈజ్ ఇట్ ఏ హాలిడే టుడే అంటే ఈరోజు హాలిడేనా. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, ఈరోజు పండుగనా. ఈరోజు పండుగనా. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఈజ్ ఇట్ ఏ ఫెస్టివల్ టుడే. ఈజ్ ఇట్ ఏ ఫెస్టివల్ టుడే అంటే ఈరోజు పండుగనా. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, నిన్న హాలిడే కాదా. నిన్న హాలిడే కాదా. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో wasn't it a holiday yesterday. wasn't it a holiday yesterday అంటే నిన్న హాలిడే కాదా. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, నువ్వు ఎందుకు చాలా డల్గా ఉన్నావు. నువ్వు ఎందుకు చాలా డల్గా ఉన్నావు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో వై ఆర్ యూ సో డల్. వై ఆర్ యూ సో డల్ అంటే నువ్వు ఎందుకు చాలా డల్గా ఉన్నావు. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, ఆమె ఇప్పుడు సంతోషంగా ఉందా. ఆమె ఇప్పుడు సంతోషంగా ఉందా. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఈజ్ షీ హ్యాపీ నౌ. ఈజ్ షీ హ్యాపీ నౌ అంటే ఆమె ఇప్పుడు సంతోషంగా ఉందా. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, ఎందుకు ఆమె చాలా బాధగా ఉంది. ఎందుకు ఆమె చాలా బాధగా ఉంది. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో వై ఈజ్ షీ సో సాడ్. వై ఈజ్ షీ సో సాడ్ అంటే ఎందుకు ఆమె చాలా బాధగా ఉంది. ద నెక్స్ట్ సెంటెన్స్, నువ్వు నిన్నటి నుంచి బిజీగా ఉన్నావా. నువ్వు నిన్నటి నుంచి బిజీగా ఉన్నావా. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో హ్యావ్ యూ బీన్ బిజీ సిన్స్ ఎస్టర్డే. హ్యావ్ యూ బీన్ బిజీ సిన్స్ ఎస్టర్డే నువ్వు నిన్నటి నుంచి బిజీగా ఉన్నావా అని. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, నిన్నటి నుంచి నువ్వు ఏం చేస్తున్నావు. నిన్నటి నుంచి నువ్వు ఏం చేస్తున్నావు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో వాట్ హ్యావ్ యూ బీన్ డూయింగ్ సిన్స్ ఎస్టర్డే. వాట్ హ్యావ్ యూ బీన్ డూయింగ్ సిన్స్ ఎస్టర్డే అంటే నిన్నటి నుంచి నువ్వు ఏం చేస్తున్నావు. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, 2 రోజుల నుండి నువ్వు చెన్నైలో ఉన్నావా. 2 రోజుల నుంచి నువ్వు చెన్నైలో ఉన్నావా. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో హ్యావ్ యూ బీన్ ఇన్ చెన్నై ఫర్ 2 days. హ్యావ్ యూ బీన్ ఇన్ చెన్నై ఫర్ 2 days అంటే 2 రోజుల నుండి నువ్వు చెన్నైలో ఉన్నావా. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, ఇప్పుడు టైం ఎంత అయింది. ఇప్పుడు టైం ఎంత అయింది. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో వాట్ టైం ఈజ్ ఇట్ నౌ. వాట్ టైం ఈజ్ ఇట్ నౌ అంటే టైం ఇప్పుడు ఎంత అయింది. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, నీ పుట్టినరోజు ఎప్పుడు. నీ పుట్టినరోజు ఎప్పుడు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో వెన్ ఈజ్ యువర్ బర్త్డే. వెన్ ఈజ్ యువర్ బర్త్డే అంటే నీ పుట్టినరోజు ఎప్పుడు. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, నీకు ఈ జాబ్ ఎప్పుడు వచ్చింది. నీకు ఈ జాబ్ ఎప్పుడు వచ్చింది. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో వెన్ డిడ్ యూ గెట్ దిస్ జాబ్. వెన్ డిడ్ యూ గెట్ దిస్ జాబ్ అంటే నీకు ఈ జాబ్ ఎప్పుడు వచ్చింది. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, నువ్వు ఈ జాబ్లో జాయిన్ అయ్యి ఎంతకాలం అయ్యింది. నువ్వు ఈ జాబ్లో జాయిన్ అయ్యి ఎంతకాలం అయ్యింది. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో హౌ లాంగ్ హ్యాస్ ఇట్ బీన్ సిన్స్ యూ జాయిన్ దిస్ జాబ్. హౌ లాంగ్ హ్యాస్ ఇట్ బీన్ సిన్స్ యూ జాయిన్ దిస్ జాబ్